డాక్యుమెంట్స్ చూపించి అమ్మేసి ఇచ్చేయమంటాడు. నువ్వు కేక విక్రమ్. థ్యాంక్ యూ మై డియర్. ఒకవేళ శివ సేజీలు మనకు అడ్డం తిరిగితే? వాళ్ళిద్దరు నాకు ఎప్పటి నుంచో పరిచయం. బంగారు బాతుగుడ్డు కోసం చూస్తారు గానీ బాతును కోసే రకం కాదు వాళ్ళు. అయితే ఇవాళ స్టేషన్ పంపించే విక్రమ్. అంత తొందరపడితే ఎలా బంగారం? ఒక్క రాత్రి నీ మొగుడికి లాకప్ రుచిని చూపించని, అప్పుడు గాని వాడిని టార్చర్ చేస్తే భయపడి ఏదైనా చేస్తాడు. రేపు ఉదయాన్నే పంపిస్తాలే. అబ్బా, రేపు ఉదయం వరకు వెయిట్ చేయాలా? నీకు టైం తెలియకుండా నేను చేస్తాగా. యు నాటి. ఇంకా చెప్పుండ్రి. అరే మీరేం ఫికర్ చేయకుండ్రి, మే హూనా. అరే లంచం గిట్ట తీసుకుంటే తప్పెట్లయితుంది భయ్. గీ బుద్ధి లంచం ఇచ్చటోనుకుండాలి, తీసుకునే మనకెందుకు? అంతేనా, ఇంకేమైనా కావాలా? గుడ్ మార్నింగ్ సార్. సరే చెప్పు. గుడ్ మార్నింగ్. ఏం లేదు మేడం, మీ కుర్చీ స్ప్రింగ్ మంచిగా పనిచేస్తున్నా లేదా అని చూస్తున్నా. నేను చెప్పింది నువ్వు రాసుకున్నావా లేదా? ఏంటది ఇటీ? అరే ఏంది మేడం ఇది? ఇది మీకు సంబంధించిన ముచ్చట కాదు, మీరు ఇడిచి పెట్టండి. సోనా మసూర్ బియ్యం 50 కేజీలు, కందిపప్పు ఫైన్ క్వాలిటీ 25 కేజీలు, గోధుమ పిండి 20 కేజీలు. ఏయ్, ఎవరికివన్నీ? చెప్పినా కదా పెద్దల ముచ్చటని. ఎవరికివన్నీ? మేడం మీకే. ఇంటి దగ్గర నుండి అమ్మ మేడం ఫోన్ చేసి తీసుకురమ్మన్నారు మేడం, అందుకే. ఆవిడ ఫోన్ చేస్తే మాత్రం నువ్వు తెస్తానన్నావా? బరాబర్ తెస్తానా, గది నా బాధ్యత. ఇది బాధ్యత కాదురా ఈడియట్. ఇది మనం పరువు తీయడం అంటారు. ఇంకోసారి మా అమ్మ కాదు కదా, వాళ్ళమ్మ చెప్పినా తేవద్దు. పైగా లంచం తీసుకోవడం అదేదో గొప్ప పని చేసినట్టు తొక్కలో స్పీచ్ ఒకటి. మీరు ఎన్నైనా చెప్పుండ్రి, నేను బాగా హట్ అయినా. ఆహా, ఇప్పుడు నువ్వు హర్ట్ అయితే ప్రపంచానికి వచ్చే నష్టం ఏమీ లేదు కానీ కేసులు ఏమైనా వచ్చాయా? ఇంకేం రాలేదు. నమస్తే మేడం. నమస్తే. నా పేరు లాయర్ నరసింహ. కూర్చోండి. రేవంత్ బెయిల్ కోసం వచ్చాం, ఇవ్వండి బెయిల్ పేపర్స్. వీడు లాయర్తో వచ్చాడేంటి? ఇప్పుడు నన్ను బెయిల్ మీద బయటికి తీసుకెళ్ళి వీడేం చేస్తాడు? బెయిల్ వద్దంటే మేడంకి అనుమానం వస్తుందేమో, తేగలాగితే డొంక కదులుతుంది. హేమకి ఈ విషయం తెలిస్తే తట్టుకోలేక చనిపోతుంది. అలా జరగడానికి వీల్లేదు. సీను, రేవంత్ ని రిలీజ్ చేయి. అట్లానే మేడం. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిను,